హైదరాబాద్ గాజుల రామారంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. హైడ్రా కూల్చివేతలను వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. ఇళ్ల కూల్చివేతలపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుక్కున్న ఇళ్లను కూల్చవద్దని వేడుకుంటున్నారు. బతుకమ్మ పండుగ వేళ ఇళ్లను కూల్చివేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దీంతో గాజుల రామారం బాధితులు జేసీబీలను అడ్డుకొని ధర్నాకు దిగారు. ఇక హైదరాబాద్ గాజుల రామారంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. హైడ్రా కూల్చివేతలను వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. ఇళ్ల కూల్చివేతలపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుక్కున్న ఇళ్లను కూల్చివేయవద్దని వేడుకుంటున్నారు. బతుకమ్మ పండుగ వేళ ఇళ్లను కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గాజుల రామారం బాధితులు జేసీబీలను అడ్డుకొని ధర్నాకు దిగారు. వాళ్ళైనా రాలేదు కదా సార్, వాళ్ళు రాలేదు. మేము పొద్దుగా లేచి 6 గంటలకే మాకు చెప్తుండ్రు. అధికారులను అడిగిలా మేము ఇట్లా డబ్బులు పెట్టి కొనుక్కున్న మా పరిస్థితి ఏందని అసలు అడగాలి సార్. ఇప్పుడు ఇక్కడ లేదు, మాకు కష్టపడి కొనుక్కున్నాం సార్. ఏదో బతుకుదాం, మా పిల్లలను చదివించుకున్నాము, కిరాయిలు కట్టలేకని. ఎవరు అమ్మిల్లమ్మా మీకు? మాకు ఇంకెవరో అమ్మిండ్రు సార్. మరి అమ్మిండ్రు, ఇప్పటికి రావాలే కదా ముందు. వాళ్ళైనా రాలేదు కదా సార్, వాళ్ళు రాలేదు. మేము పొద్దుగా లేచి 6 గంటలకే మాకు చెప్తుండ్రు. అధికారులను అడిగిలా మేము ఇట్లా డబ్బులు పెట్టి కొనుక్కున్న మా పరిస్థితి ఏందని అసలు అడగాలి సార్. ఇప్పుడు ఇక్కడ లేదు, మాకు ట్యాక్స్ కి కొన్నాం సార్. మాకు అగ్రిమెంట్స్ ఇచ్చారు, అగ్రిమెంట్స్ ఉన్నాయి మా దగ్గర. వాళ్ళు ఏమని చెప్పారంటే, ఈ అగ్రిమెంట్ మీ దగ్గర పెట్టుకోండి అమ్మా, మీకు ఫ్యూచర్ లో పట్టాలు గానీ, కరెంటు బిల్ గానీ, వాటర్ బిల్ అన్ని మేము అరేంజ్ చేస్తాము అని చెప్పారు. ఆ విధంగానే వాళ్ళు మాకు కరెంట్ బిల్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. సో మేము ఇంకా సేఫ్ జోన్ లో ఉన్నాము అని అనుకుంటా వచ్చినాము. కానీ ఫస్ట్ మేము కొనేటప్పుడు కూడా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని మాకు చెప్పలేదు. మేము తెలియక మేము కొనుక్కున్నాం సార్. ఇక్కడ మేము నరసింహ అన్న దగ్గర మేము కొనుక్కున్నాం. మేమున్నాం కదమ్మా అని అంటున్నాం. మేమున్నాం కదా అని అంటున్నాను. నేను కూడా 2 times వెళ్ళి అడిగినాను, నాకు వద్దన్నా, ఈ టెన్షన్స్ లో నేను ఉండలేను, నాకు అమౌంట్ రిటర్న్ చేసేసేయండి అని కూడా అడిగితే అదే మాట అన్నారు. మేము ఉన్నాం కదమ్మా, మేము చూసుకుంటాము అని అన్నారు. ట్యాక్స్ కి కొన్నాం సార్. మాకు అగ్రిమెంట్స్ ఇచ్చారు, అగ్రిమెంట్స్ ఉన్నాయి మా దగ్గర. వాళ్ళు ఏమని చెప్పారంటే, ఈ అగ్రిమెంట్ మీ దగ్గర పెట్టుకోండి అమ్మా, మీకు ఫ్యూచర్ లో పట్టాలు గానీ, కరెంటు బిల్ గానీ, వాటర్ బిల్ అన్ని మేము అరేంజ్ చేస్తాము అని చెప్పారు. ఆ విధంగానే వాళ్ళు మాకు కరెంట్ బిల్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. సో మేము ఇంకా సేఫ్ జోన్ లో ఉన్నాము అని అనుకుంటా వచ్చినాము. కానీ హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, గాజుల రామారంలో అయితే ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నట్టుగా తెలుస్తోంది. మరి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది అక్కడ? రైట్, థ్యాంక్ యూ ప్రతిభ. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గత ఏడాది నుండి కూడా హైడ్రా కూల్చివేతలు అనేటివి కొనసాగుతూనే ఉన్నాయి. తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. అదే విధంగా చాలా ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ప్రభుత్వ భూములను కావచ్చు, నాలాలను కావచ్చు కాపాడే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ గత సంవత్సరం బతుకమ్మ సమయంలోనే చాలా ఇండ్లను కూల్చివేయడం, అదే ఈ సంవత్సరం మళ్ళీ గాజుల రామారంలో కూడా రిపీట్ అయిందనే చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా ఈ యొక్క హైడ్రా కూల్చివేతలు అనేటివి ఏవైతే ముందు నోటీసులు ఇవ్వకుండా చేస్తున్నారు అంటూ కూడా ప్రజలు వాపోతున్న పరిస్థితి. తాము పైసా కూడబెట్టుకొని కట్టుకున్న ఇల్లు కావచ్చు, అదే విధంగా కొనుక్కున్న ఇల్లు కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చివేస్తున్నారు. మా పరిస్థితి ఏమిటి అంటూ కూడా ప్రభుత్వాన్ని, అక్కడికి వచ్చిన ఆ యొక్క అధికారులను ప్రశ్నిస్తున్న పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. బతుకమ్మ పండుగ ఉందయ్యా, దయచేసి మా ఇళ్లను కూల్చకండి, మేము పైసా
కూడబెట్టుకొని ఆ యొక్క ఇళ్లను కొనుక్కున్నాము సారు, దయచేసి మా ఇళ్లను కూల్చకండి అంటూ కూడా చాలా వరకు కూడా అక్కడ బతిమలాడుతున్నప్పటికీ కూడా హైడ్రా అధికారులు తమ వర్క్ ఏదైతే ఉందో ఈ యొక్క భూమి పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూమి, దీన్ని కబ్జా చేసి మీకు ఇల్లు కట్టించారు అని వాళ్లకు సంధాయించి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ తీవ్ర నష్టం అనేది అయితే జరిగిందనే విషయం ఇక్కడ స్పష్టం అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కూలి పని చేసుకోనో ఇతరత్ర పనులు చేసుకోనో ఆ యొక్క ఇల్లు కొనుక్కున్న పరిస్థితి. వాళ్ళ దగ్గర ఈ యొక్క ఎవరైతే కబ్జాదారులు ఇచ్చిన డాక్యుమెంట్స్ కావచ్చు, ఇంతకు ముందు బాండ్ పేపర్స్ కావచ్చు, అవి కూడా ఉన్నాయి. సో వాటన్నిటిని చూపిస్తూ అయ్యా మాకు ఈ యొక్క ఇల్లులు ఇచ్చినప్పుడు ఈ యొక్క బాండ్ పేపర్లు ఇచ్చారు, అంతేకాకుండా ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూమి అని మాకు తెలియదు, మాకు తెలియకుండానే ఈ విషయం జరిగింది, ఇదంతా గతంలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తప్పు, దానికి మాకెందుకు శిక్ష వేస్తున్నారు అంటూ కూడా ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా హైడ్రా అధికారులు తమ డ్యూటీని తామని చేయనివ్వాలి అంటూ కూడా కోరుతున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో ఆ యొక్క కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఎంత చెప్పినా కూడా ఆ యొక్క కూల్చివేతలు ఆగవంటూ కూడా అధికారులు చెప్తున్నారు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు రంగనాథ్ ఒకటే చెప్పారు, ఏంటంటే ఏదైతే కట్టిన ఇల్లు ఉంటాయో వాటిని కూల్చివేయడం ఇక పైన జరగదు, వాటిని స్టాప్ చేస్తున్నారు అని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే కట్టడాలు ఉన్నాయో ఇవి కట్టి ఇచ్చిన ఇల్లు కాబట్టి వీటిని మాత్రం కూల్చివేయక తప్పదు అని చెప్తున్నారు. మరి దీనిపైన రంగనాథ్ ఎలాగ స్పందిస్తారు, అలాగే దీనిపైన ఇతరత్ర అధికారులు కావచ్చు, అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఇప్పటికే చేరుకోవడం, దానికి సంబంధించి గత పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్లని ఇలా జరిగింది అని ఆయన కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో బాధితులకు అయితే న్యాయం జరిగే విధంగా చూడాలి అంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. అయినప్పటికీ కూడా అక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, పిల్లల్ని పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి అంటూ కూడా ఆ యొక్క బాధితులు వాపోతున్న పరిస్థితులు అక్కడే నెలకొన్నాయి. పూర్తి స్థాయిలో ఆ ప్రాంతం అంతా కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ఏది ఏమైనప్పటికీ కూడా పేదవారి ఇల్లు పండగ సమయంలో కూల్చివేయడం, వారికి నోటీసులు ఇవ్వకపోవడం, కొంతవరకు అధికారుల నిర్లక్ష్యాన్ని అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి, సూటిగా చూపిస్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ప్రతిభ. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.